లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాను పరకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలోన నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఏది ప్రీతికరమైనదో, ఏది ఇష్టమో దానిని పరీక్షించాలట. రెండవది వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 5:27 వచనంలో ఉంటుంది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయడి. వెలుగు ఎలాగొస్తుంది? వెలుగు అనగా ఇక్కడ చెప్తున్నాడు, నీ మీద క్రీస్తు ప్రకాశించును. భగవంతుడు మన మీద ప్రకాశిస్తూ ఉండాలి. ఆ ప్రకాశించే అవకాశం మనం కల్పించాలి. అందుకే 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక
మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నట్టు. అంటే స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. లోబడి ఉండడము స్త్రీ యొక్క గుణగణాలు. అంటే స్త్రీ ఏం చేయాలట? తన సొంత పురుషునికి లోబడి ఉండాలి. ఏ విధంగాట? క్రీస్తు సంగమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ఎలాగనా క్రీస్తునేమో పురుషుడితో పోలుస్తూ ఉన్నాడు. అలాగే సంఘమును భార్యతో సంఘము ఏ విధంగా క్రీస్తునకు లోబడి ఉందో, క్రీస్తు అనగా శిరస్సు కదండి, శరీరము సంఘం. సంఘం ఏ విధంగా క్రీస్తుకు లోబడి ఉందో అట్టి విధంగా పురుషునకు స్త్రీ లోబడి ఉండవలసినదే. ఇది సూత్రం. ఇంకా దీన్ని నేను విన్ను అన్నాకేమీ లేదు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, పురుషులారా అంటే ఎవరు? సామ్యుయేలు రాజు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏం చేయాలట? ఆమె ఏం చేయాలి? లోబడి ఉండాలి. మీరేం చేయాలి? ప్రేమించాలి. అంటే ప్రేమించడం అంటే తన ఇంకొక చోట వ్రాయ మీ భార్యలను నిష్ఠూర పెట్టుకుడి అని ఉంది. పురుషులారా, మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి అంటే ఆమెకు కోపం రప్పించద్దు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. అటువలనే పురుషులు కూడా, సామ్యుయేలు రాజు కూడా తమ సొంత శరీరము వలె తన సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడో, ఏ విధంగా తన శరీరాన్ని కాపాడుకుంటాడో తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కింద ఇంకొక మాట వ్రాయబడి ఉంది. ఏమనుంది? తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. బాబోయ్, కూడా తిరుగుతున్నాడు సామ్యుయేలు రాజు అని వాళ్ళ ఇంటి వాళ్ళు అనడానికి లేదు. అంటే ఇంకేం చేయాలి? వివాహం అనగా విడివిడిగా ఉన్నటువంటి వారిని హత్తుకునేటట్టు ముడి వేయుట, ఏక శరీరం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏమన్నారు? ఇదిగో ఈ హేతువు చేత, పైన విన్నాం కదా, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. చివరిగా వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుతూ ఉదాహరణగా భార్యాభర్తల సంబంధాన్ని చెప్తూ ఉన్నాడు. భార్య ఎప్పుడు కూడా లోబడి ఉండవలసినదే. కాముగా వినాలి. నలుగురిలో మనం భర్తలకి సలహా చెప్పకూడదు. విన్నావమ్మా కీర్తన అన్నమాట? భర్తకి ఎప్పుడు సామ్యుయేలు రాజుకి అలా కాదు అన్న మాటే రాకూడదు, నీకు తెలియదు అన్న మాటే రాకూడదు. భర్త చెప్పింత మాట్లాడుతూ ఉన్నప్పుడు లోబడి ఉండవలసినదే. తరువాత మనం పక్కకు పిలిచి
అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో కదా అని సముదాయిస్తూ మాట్లాడాలి. అనగా నలుగురిలో ఎప్పుడు కూడా, నలుగురిలోనే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా భగవంతుని ఎదుట ఆయన చూస్తూ ఉన్నప్పుడు లోబడి ఉండవలసినది అన్ని విషయాల్లో. అనగా సంఘం ఏ విధంగా ఇప్పుడు మన ఈ శరీరం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? ఇదిగో ఇక్కడ మనసు కంట్రోల్లో ఉంది. ఇక్కడి నుంచి కేంద్ర నాడీ మండలం వెళ్తుంది. అనగా ఈ శిరస్సు ఏం చెప్తే అదే ఈ శరీరంలోని ప్రతి భాగం పని చేస్తూ ఉంటుంది. అనగా ఇక మీదట నీకు అన్ని సర్వస్వం ఎవరవుతారు? ఇంకా ఎవరవుతారమ్మా? సామ్యూయేల్ రాజు అవుతారు. అయితే సామ్యూయేల్ రాజు ఏం చేయాలి? తన భార్య ఎలా ప్రేమించాలంటే తన శరీరాన్ని ఏ విధంగా, తనని ఏ విధంగా కాపాడుకుంటూ ఉన్నాడో, తనను తాను ప్రేమిస్తున్నాడు. అంటే ఏమన్నాడో తెలుసండి, భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడని వ్రాయబడింది. ఏమనుందే? నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ భార్యను ప్రేమించి, నీ భార్యను ప్రేమిస్తే సమీల్ రాజు గారు నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకున్నాడు. వాక్యం అదే సెలవిస్తుంది. అనగా మనం అన్ని విషయాల్లోని అని ఉంది, కొన్ని విషయాల్లోనే కాదు. ఎక్కడ ఇంక ఏక శరీరం దాపరికాలు ఉండకూడదు. నేను మరలా చెప్తున్నాను, మీ సెల్ ఫోన్స్, నీ సెల్ ఫోన్ యొక్క పాస్వర్డు నీ భర్తకు తెలిసి ఉండాలి. నీ యొక్క సెల్ ఫోన్ పాస్వర్డు నీ భార్యకు తెలిసి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డు అంటే దాపరికమే ఉండకూడదు. అన్నింట్లో నీకు వేరే అకౌంట్ ఉండకూడదు. ఒకటే అకౌంట్, ఒకటే సెల్ ఫోన్. అంటే సెల్ ఫోన్లు వేరు వేరైనా కూడా నీ సెల్ ఫోను నీ భర్త చూసే అంత స్వేచ్ఛ ఉండాలి. అప్పుడు నిజంగా ఆ వాక్యం చేత ఉదక స్నానం చేసి అది కల్మషం కానీ, కపటం కానీ, అసూయ, ద్వేషాలు కానీ ఏది లేకుండా ఈ వాక్యం భగవంతుడు నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రోక్షించి శుద్ధీకరించి ఆయన పెండ్లు కుమార్తెగా, ఎవరికండి? భగవంతుడు ఇష్టపడే పెండ్లు కుమార్తెగా ఆ రోజున భగవంతుని ఎదుట మన ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఆయన నిన్ను ఏ విధంగా శుద్ధి చేస్తాడు అన్నింట్లోనండి. నీ చెవులతో, అమ్మ నీ చెవులతో ఏ వింటున్నావో, ఏ వార్త వింటున్నావో, నోటు ఏ పలుకుతున్నావో, ఏ హృదయంలో ఏ ప్రతిదానికి ఒకదేనా లెక్క అప్పచెప్పవలసింది. ప్రతి మనిషి, నేనైనా, నీవైనా, నీ భర్త అయినా, వినేటటువంటి మీరందరైనా కూడా. అందుకే ప్రతి విషయంలోనూ కూడా నమ్మకంగా ఉన్నంతలో సంతోషపడి ఉండాలి. అందుకే భగవంతుడు నేర్పించేటటువంటి బాధ ఆగూరు 2 ప్రార్థనలు, ప్రభువా నాకు ఎక్కువవద్దు, ఎక్కువిస్తే నేను అన్న అహం వస్తుందేమో, అప్పుడు ఏమవుతుంది? గర్విష్ఠనయ్యి దేవుడు ఎవడు అంటానేమో, హలో నువ్వు బైబిలే తీనేమో, మోకరెళ్ళనేమో, ఒకవేళ బేదదాన్ని అయిపోతే, నేను దొంగదాన్ని అయిపోయి నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. తగినంత చాలు ప్రభా, తగినంత చాలు. అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే, నేను మిమ్ముని గురించి లక్ష్యం చేర్చున్నాను, నేను మిమ్మల్ని లక్ష్యం చేర్చున్నాను అంటే తెలుసా, నేను మిమ్ముని గురించి. భగవంతుడు మనిషి గురించి చింతించడం ఏంటండి? భగవంతుడు చెప్పే మాట, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, మిమ్మల్ని గురించి లక్ష్యం చేర్చున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు భగవంతుడు. చాలా ఆయన మన చింత, మన సంతోషంగా ఉన్నప్పుడు, అమ్మా కష్టంగా ఉన్నప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళడం కాదు. మన బలంగా ఉన్నప్పుడు, మన జ్ఞానం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, మన కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ పని చేస్తున్నప్పుడు భగవంతుని పాదాల దగ్గరికి పడి మనం ఏమంటారు, సజీవ యాగంగా ఆయన కాళ్ళ ఎదురు పడిపోవాలి. అమ్మా నువ్వు ఆయనకి లోబడి ఉండాలి, ఆమెని ఆయన ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావో ఆ విధంగా. ఇక మీదట మీరు ఇరువురు కాదు, ఏక శరీరం, ఒకే కుటుంబం అని. కాలం 2 సూత్రాలు మనం నేర్చుకోవాలి. ఉదయం లేచిన వెంటనే మనం భూమి మీద అడుగు పెడుతూ ఉంటే భగవంతుని యొక్క రోజుని నీవు ఇచ్చావు, ఇది నీ రోజు. ఈ రోజున ప్రభువా నా చెవుల ద్వారా ఏ చెడు వార్త వినకూడదు. మన ప్రార్థన చెవులు ఏ చెడు వార్త వినకూడదు, ఏ ఆపదలు ఇరుక్కోకూడదు, ఏ పాపం చేయకుండా కాపాడు. నన్నే కాదు, ఇక మీదట నువ్వు చేయవలసిన ప్రార్థన, నన్ను, నా భర్తను కాపాడు అని నువ్వు లేచిన వెంటనే నువ్వు చేయవలసిన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమమైన రీతిలో చదువుతూ వెళ్ళు. నీ భర్తని ప్రోత్సహించు. మనం ఇద్దరిద్దరు ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ మంచి మార్గం, ఇతరులకి మనం మేలుకరంగా ఉండాలి, మన సువాసనగా రావాలి. ఇతరులకి ఆయన భగవంతుని నేర్పినటువంటి బోధ ఇతరులకి మేలు చేయడానికి, నువ్వు ఇతరులకి సంతోషంగా. ఆయన ఏంటంటే తెలుసమ్మా, ఆయన ఉపకారైన వ్రాయబడింది. ఎవరికి ఉపకారైనా? దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారైనా. ఎవరికి ఉపకారం? మంచోళ్ళకి మంచి చేయలేదు ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి. అందుకే భగవంతుడు చెప్తాడు కదా, ఆయన ఒక్కడిగా అన్నిరిక్తునిగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపునివాడే ప్రతి ప్రపంచ మానవాళి కొరకు
ఆయన రక్తాన్ని చిందించి ఆ ప్రేమను మనకు చూపించి వెళ్ళాడమ్మా. మనం కొన్ని తప్పులు ఉంటే మనం వెంటనే ఆయన ముఖం మీదట మరలా చెప్తా 275 సార్లు కాండ్రించి ఉమ్మేశారట. అయినా కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని. మనం ఫ్రస్ట్రేషన్ అయిపోకూడదు. భగవంతుని మనం ఆయన అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళాడు. కొన్ని అడుగు జాడల్లో మనం అన్నిట్లో ఇలాగనే సుఖం ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు. కష్టం కూడా రావచ్చు, సుఖబాధలో నుంచి వెళ్ళాలి. రెండు సమపాల్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడు నీకు ప్రతి బలహీనతలోని ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు, గొట్టెక్కిస్తాడు. అందుకే అన్నాడు కదా, నన్ను మర్చిపోయే ప్రభు అని ఎప్పుడు కళ్ళలో నుంచి చూడు మన అరచేతుల మీద నేను చెక్కినాను. ఏమన్నాడమ్మా? చూడు మన అరచేతుల మీద నేను చెక్కినాను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ తల్లి అయినా మర్చిపోద్దేమో, గాఢ నిద్రపోయి పిల్లను వదిలిపెట్టేస్తుంది, మీ కింద పడిపోతాడేమో. చూడు మన అరచేతుల మీద నేను చెక్కినాను. ఎక్కడ ముదిము వచ్చే వరకు ఎత్తుకునేవాడిని నేనే అంటాడు భగవంతుడు. ఆయన నామానికి అవమానకరంగా ఉండకూడదు అనగా నీ భర్తని నువ్వు గౌరవిస్తే భగవంతుని నువ్వు గౌరవించినది. నీ భర్తకు లోబడితే అర్థమైందా? నీ భార్యను నువ్వు ప్రేమిస్తే, సమయల్ రాజు నీ భార్యని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినాడు. గాడ్ బ్లెస్ యూ. మీ